సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్య అగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని, ఉత్తమ తీర్థస్థాన ఫలం పొందే అదృష్టమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 8వ అన్న సమారాధన జరిగింది. అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు ముమ్మారు ప్రదక్షిణలతో ఆగమశాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ, తిరుమల పాదయాత్ర పూర్తి చేసి పంచలోహాల తాపడంతో స్వయంభూకి చేపట్టిన కాంస్య కవచ యజ్ఞంలో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిపిన సందర్భంగా కార్తీక మాసం నవంబర్ 20 నుండి తలపెట్టిన 8 వారాల బాలాజీ అన్న సమారాధన పూర్తయిందని తెలిపారు. 2024 సెప్టెంబర్ 7 వినాయక చవితి నుండి చందనం రంగు వస్త్రాలలో 18 రోజుల గణేష మాలధారణ దీక్ష వహించిన వారితో భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన తిరుమల బస్సు యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు గోపూజ, గోప్రదక్షిణ నిర్వహించి పసుపు కుంకుమ ప్రదానం పొందారు. ఉత్తమ తీర్థస్నానం అనేటువంటిది గో ప్రదక్షిణ ద్వారా లభిస్తుంది. అటువంటి మహత్కార్యం భోగి గణపతి పీఠంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి పాదాల ప్రతిష్ఠ సందర్భంగా శ్రీవారి అన్న సమారాధన కార్యక్రమం 8వ వారంగా ఈ రోజున ముగుస్తా ఉంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాలు తాపడంతో కాంస్య కవచ యజ్ఞంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. 17వ వార్షికంగా జనవరి 14వ తేదీ భోగి పండుగ ఆదివారం నాడు 3000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖున సోమవారం మకర సంక్రాంతి సాయంత్రం వేళలో 6:30 గంటలకి అయ్యప్ప స్వామి వారికి పడిహారతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చందనం ధారణ వస్త్రాలతో 18 రోజుల గణేశమాల దీక్షగా మరి తిరుమల తిరుపతి బస్సు యాత్ర కార్యక్రమాన్ని కూడా భోగి గణపతి పీఠం చేపట్టడం జరుగుతోంది. ఓం గం గణపతయే నమః.